you be joining us by way of the recorded format, grace and peace to you from God our Father and the Lord Jesus Christ. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ ఈ వీడియో ద్వారా మమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సాయంకాల సమయంలో మీకు వందనములు చెల్లిస్తున్నాము దేవుని నామములో. The title of my sermon tonight is Does My Surname Matter in Church? ఈరోజు వాక్య భాగపు సారాంశం ఏంటంటే సంఘంలో నా ఇంటి పేరుకి ప్రాధాన్యత ఉందా. This is a sermon that is a continuation of last week, so in other words we can call this part 2. ఈ వాక్య భాగము మనము పోయిన వారపు వాక్య భాగానికి కంటిన్యూయేషన్. ఇది పార్ట్ 2. I remember last week, if you didn't have a chance to catch up on that sermon, or if indeed you've watched it, this is part 2. Last week we spoke of Galatians chapter 3 verse 26 to 29. పోయిన వారం మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆ వాక్యాన్ని మీరు చూసుండకపోయినా పోయిన వారం మనము గలేతీయులకు రాసిన పత్రిక నుంచి మనం చదువుకున్నాం. Paul making it clear there is no more Jew nor Gentile. అక్కడ పౌలు గారు ఖచ్చితంగా చెప్పి ఉన్నారు, అక్కడ యూదులు కాని వారు కానీ ఎవరు లేరు. Even within the church, the first church, there was a division between the Jew and the Gentile. సంఘంలో కూడా మొదటి సంఘంలో కూడా యూదులు కానివారు అని ఉన్నారు. The years of them fighting and not being together was brought into the church. అనేక సంవత్సరములు వాళ్ళు పోరాడి దాన్ని సంఘంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. Remember I said that the Jews hated the Gentiles. మీకు గుర్తుందా? నేను చెప్పి ఉన్నాను, యూదులు కాని వారిని ద్వేషించి ఉన్నారు. The Jews looked down upon the Gentiles. యూదులు కాని వారిని తక్కువగా చూసి ఉన్నారు. The Jews thought they were God's people. యూదులు వాళ్ళే దేవుని కుమారులే అని అనుకున్నారు. And the Gentiles were not God's people. యూదులు కాని వారు దేవుని బిడ్డలు కాలని వాళ్ళు అనుకున్నారు. In fact, the Jews called the Gentiles dogs. ఇంకను మనం చూసినట్లయితే యూదులు కాని వారిని కుక్కలు అని ఉన్నారు. So you can imagine now, after Jesus Christ had ascended into heaven, the Jews and the Gentiles by faith were sitting in the same church. మీరు గమనించవచ్చు, యూదులు కాని వారు దేవుడు తిరిగి వెళ్ళిన తర్వాత ఒకే సంఘంలో కూర్చొని ఉన్నారు విశ్వాసంలో. And I believe they brought their old lifestyles into the church. నేను నమ్ముతున్నాను వాళ్ళ యొక్క పాత విధానాన్ని ఆ సంఘంలోనికి తీసుకొని వచ్చున్నారు అని. So those prejudices that they had, they brought into the church. ఆ పక్షపాతాన్ని వాళ్ళు సంఘంలోకి కూడా తీసుకొని వచ్చున్నారని నేను నమ్ముతున్నాను. And Paul addresses this in Galatians chapter 3 verse 26 to 29. పౌలు గారు ఇది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్లియర్ గా చెప్తున్నారు. He says there's no more Jew nor Gentile. అక్కడ యూదులు కాని వారిని కానీ లేదు. We are all one in Christ. మనమందరము దేవునిలో సమానమే. And we're one in Christ because we've been purchased by the blood of Jesus Christ. మనమందరం దేవునిలో ఒక్కటే, ఎందుకనగా దేవుడు మన కోసం తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పర్చేస్ చేసి ఉన్నారు. The point we made last week in the sermon, పోయిన సర్మన్లో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, that whether you're of the first caste or the last caste, మీరు మొదటి కులానికి సంబంధించిన వాళ్ళైనా చివరి కులానికి సంబంధించిన వాళ్ళైనా, if you have faith in Jesus Christ, మీరు దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నవారైతే caste is no longer important. కులము ఇంపార్టెంటే కాదు. We are all children of God మనమందరము దేవుని పిల్లలము by being born again. తిరిగి జన్మించిన వారి వలన. That was a good sermon, a good teaching, and if you haven't had a chance to listen to it, please do. అది ఒక మంచి వాక్య భాగము. మీరు ఇంతవరకు అది చూడనట్లయి ఉంటే యూట్యూబ్లో అది అవైలబుల్లో ఉంది, మీరు వెళ్ళి చూడవచ్చు. And that will give you a good opportunity to catch up on this sermon part 2. అదే విధంగా ఈ పార్ట్ 2ను కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు. So for part 2, let's go to the book of Revelation chapter 20. ఈ పార్ట్ 2 యొక్క సారాంశం కోసం మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయానికి వెళ్దాం. In Revelation chapter 20, we'll begin at verse 11. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. Then I saw a great white throne and him who sat on it, for those from whose presence earth and heaven fled away, and no place was found for them. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. And I saw the dead and great and the small standing before the throne, and books were opened, and another book was opened, which is the book of life, and the dead were judged from the things which were written in the books according to their deeds. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. And the sea gave up the dead which were in it, and death and Hades gave up the dead which were in them, and they were judged every one of them according to their deeds. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును
పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అర్పించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. Then death and Hades were thrown into the lake of fire. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. This is the second death, the lake of fire. ఈ అగ్నిగుండము రెండవ మరణము. And if anyone's name was not found written in the book of life, he was thrown into the lake of fire. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Our focus tonight is on verse 15. And if anyone's name was not found written in the book of life, he was thrown into the lake of fire. ఈరోజు మనం గమనించవలసిన ముఖ్య భాగమైన వాక్యం ఏమిటంటే, చివరి వాక్యం 15వ వాక్యం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. The immediate context of the chapter talks about the great white throne judgment that will come. ఇక్కడ మన సారాంశం ఏమని చూడగా, ఇది ఒక గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ తర్వాత ఆ కాంటెక్స్ట్లో వస్తుంది. This is where the unbeliever will be resurrected and brought to stand before God for his judgment. ఇక్కడే దేవుడిని నమ్మని వారు తిరిగి వాళ్ళు పునరుద్ధానమయ్యి దేవుని ముందట జడ్జిమెంట్ కోసం నిలబడి ఉన్నారు. And Jesus tells John that if the person's name is not in the book of life, they'll be thrown into the lake of fire. ఇక్కడ దేవుడు యోహానుకి చెప్తున్నారు, ఎవని పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్టు కనబడలేదో వాళ్ళని అగ్నిగుండంలో పడవేస్తాను అని. So those who are not thrown into the lake of fire, their names are in the book of life. ఎవరైతే అగ్నిగుండంలో పడవేయబడరో వాళ్ళ పేర్లు ఈ జీవ గ్రంథంలో ఉంది. So whose names are those? ఆ పేర్లేంటి? Those are all those who are going to be in the new heaven and in the new earth. ఆ జీవ గ్రంథంలో ఉన్న పేర్లు వాళ్ళే. కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉంటారు. And all those who are going to be in the new heaven and in the new earth are believers in God. ఎవరైతే ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండబోతారో వాళ్ళే దేవుని నమ్మినవారు. These are people from all across the world. ఆ జనాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, from the beginning of time to the end of time. సమయం మొదలుకొని సమయం చివరి వరకు ఉన్నవారు. These are all people from Adam and Eve. వీళ్ళందరూ ఆదాము అవ్వ టైం నుండి all to the end, చివరి వరకు, all who would believe in God, దేవుని యందు ఎవరైతే విశ్వాసం their ఉంచుతారో names are in that book. వాళ్ళ పేర్లు ఈ జీవ గ్రంథంలో ఉంటాయి. Now let's pause for a moment here. ఇక్కడ మనం కొంచెంసేపు ఆగుదాం. When we say that there's a book, మనం ఇక్కడ గమనించినట్లయితే బుక్ అని చెప్పగా, and the names are in the book, ఆ బుక్ లో పేర్లు ఉన్నాయి అని చెప్పబడినట్లు, God is not keeping a record of names because he'll forget. దేవుడు మన పేర్లని ఆ గ్రంథంలో రాసుకోవడానికి కారణం దేవుడు మర్చిపోతాడని కాదు. You see, we write things on our phone. మనము కూడా మన ఫోన్లో చాలా థింగ్స్ రాసుకుంటూ ఉంటాం. Or we write things in a book. మనం ఒక బుక్ లో చాలా థింగ్స్ రాసుకుంటూ ఉంటాం. Because we might forget something. ఎందుకంటే మనము మర్చిపోతామని. And therefore we refer to the book. దానివల్ల మనం ఆ పుస్తకాన్ని తిరిగి రెఫర్ చేస్తాం. And we say, oh, we know what we wrote now. అక్కడ చూసి మనం ఏం రాసున్నామో దాన్ని చదువుకుంటాం. But this is not the case with God. కానీ దేవునితో అది కాదు. He doesn't need a book to remember the names. దేవుడు మన పేర్లను జ్ఞాపకం ఉంచుకోవడానికి పుస్తకం అవసరం లేదు. All the way from Adam, including ourselves and who will come after us, God knows every one of our names. ఆదాము నుండి మన వరకు, మన నుండి తర్వాత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి పేర్లు దేవునికి తెలుసు. He doesn't need a book to remind him. దేవునికి పుస్తకం అవసరం లేదు జ్ఞాపకం చేసుకోవడానికి. So why does Jesus tell John about a book here? మరి ఎందుకు యేసు యోహానుకు ఈ పుస్తకం గురించి చెప్తున్నారు? The book is for it's an illustration to help us to understand how God keeps a record. ఈ పుస్తకము మనకు అర్థం కావడానికి దేవుడు ఎలా ఒక రికార్డుని పెట్టుకుంటారు అని చెప్పడానికి మాత్రమే రాయబడింది. It's an earthly illustration. ఇది ఈ భూలోకంలో ఉన్న ఒక ఇల్లస్ట్రేషన్. It helps us to understand. ఇది మనకు అర్థం కావడానికి. Indeed, how God keeps an account of all the names. దేవుడు మన పేర్లని ఎలా కౌంట్ చేసి పెట్టుకుంటారు అని చెప్పడానికి. So our names then are written in the book of life. మన పేర్లన్నీ ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. And I will make the case tonight. నేను ఈ ఈవినింగ్ చెప్తాను. That our names are written in the blood of Jesus Christ. మన పేర్లు దేవుని యొక్క రక్తంతో రాయబడి ఉన్నది. I'll repeat that. Our names are written in the blood of Jesus Christ. నేను ఇది తిరిగి చెప్తాను. మన పేర్లు జీవ గ్రంథంలో దేవుని రక్తంతో రాయబడి ఉన్నది. There's a famous hymn. ఒక మంచి పాట ఉన్నది. It says, my hope is built on nothing less. నా నమ్మకము మీ పైన కాకుండా than Jesus' blood and righteousness. యేసు రక్తము అండ్ నీతిని బట్టి. My hope is built on nothing less. నా నమ్మకము, నా విశ్వాసము తక్కువ కాకుండా than Jesus' blood
దేవుని రక్తము వలన ద్వారా and righteousness. ఆయన యొక్క నీతి వలన మాత్రమే. This is the blood shed on Calvary's cross. ఇది దేవుని రక్తము కల్వరి శిలువలో చిందించినది. This is the blood that Jesus shed for all sinners who would put their faith and trust in him. ఈ రక్తము దేవుడు చిందించినది ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో. And this blood ఈ రక్తము is more precious than any money or jewels or gold or diamonds in the world. ఇది చాలా ప్రశస్తమైనది. ఎంత ప్రశస్తమైనది అంటే సో గోల్డ్ కన్నా డైమండ్స్ కన్నా ఇది చాలా ప్రశస్తమైన రక్తము. Now go with me to the book of 1 Peter. సో మొదటి పేతురుకు వెళ్దాం. In 1 Peter chapter 1, మొదటి పేతురు మొదటి అధ్యాయము. listen to what Peter says about the blood of Christ. ఇక్కడ పౌలు గారు దేవుని రక్తం గురించి ఏం చెప్తున్నారో వింటాం. In 1 Peter chapter 1, మొదటి పేతురు మొదటి అధ్యాయము verse 18. 18వ వాక్యం. Knowing that you were not redeemed with perishable things like silver or gold from the futile way of life inherited from your forefathers, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి నట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని but with precious blood as of a lamb, unblemished and spotless, the blood of Christ. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. So Peter's making clear that everybody in the church who's a believer in God, their life has been paid for by the precious blood of Jesus Christ. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క రక్తము ద్వారా కొనబడిన వారే. Whether Jew or Gentile, మీరు యూదులైనా యూదులు కాకపోయినా, whether male or female, మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా, whether black or white, మీరు నల్లగా ఉన్నను తెల్లగా ఉన్నను, Jesus' blood దేవుని రక్తము paid for their sins. మీ కొరకు పే చేసి ఉన్నది. And his blood is more valuable than any precious gold or silver in the world. దేవుని రక్తము ఏ గోల్డ్ కైనాను ఏ డైమండ్ కైనాను చాలా ప్రశస్తమైనది. Now here's a question. ఇక్కడ మీకు ఒక ప్రశ్న. Listen carefully to the question. చాలా జాగ్రత్తగా వినండి. Did Jesus Christ shed a different blood and a different quality of blood for different people? దేవుడు వేరే వేరే ప్రజల కోసం వేరే వేరే రక్తాన్ని ఇచ్చాడా, వేరే వేరే క్వాంటిటీ ఆఫ్ రక్తాన్ని ఇచ్చాడా? Let me ask it this way. నేను ఈ విధంగా అడుగుతున్నాను. Did Jesus shed more blood for somebody and less blood for somebody else? దేవుడు ఒకరి కోసం ఎక్కువ రక్తాన్ని ఇంకొకరి కోసం తక్కువ రక్తాన్ని ఇచ్చి ఉన్నారా? Do you understand the question? మీరు ఈ ప్రశ్నను అర్థం చేసుకొని ఉన్నారా? Did Jesus shed a better quality of blood for this person than that person? దేవుడు ఒకరికి క్వాలిటీ రక్తాన్ని ఇంకొకరికి క్వాలిటీ రక్తాన్ని ఇచ్చి ఉన్నారా? Or did Jesus shed a more blood for this person and less blood for this person? దేవుడు ఒకరికి ఎక్కువ రక్తాన్ని ఇంకొకరికి తక్కువ రక్తాన్ని ఇచ్చి ఉన్నారా? In other words, వేరే విధంగా చెప్పినట్లయితే, if you are a higher caste or a lower caste, మీరు పెద్ద కులంలో ఉన్నవారైనను చిన్న కులంలో ఉన్నవారైనను, did Jesus share the same blood whether you're of the high caste or the low caste? దేవుడు మీ కొరకు అదే రక్తాన్ని చిందించున్నారు, మీరు పెద్ద కులంలో ఉన్నను చిన్న కులంలో ఉన్నవారైనను. Or did he shed more blood for somebody and less blood for somebody else? దేవుడు ఒకరికి ఎక్కువ రక్తాన్ని ఇంకొకరికి తక్కువ రక్తాన్ని చిందించున్నారా? In other words, ఇలా చెప్తే, if there's a murderer in the church, సంఘంలో ఒక హత్య జరిగినట్లయితే, by this I mean somebody committed murder, ఎవరైనా సంఘంలో ఉన్న ఒకరు హత్య చేసినట్లయితే, and Christ has saved them, దేవుడు వాళ్ళని రక్షించాడు, they have repented of their sin, వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు, and another man is a liar, ఇంకొక వ్యక్తి అబద్ధం చెప్పేవాడు, and he has repented of his sin, తను కూడా and పశ్చాత్తాపపడ్డాడు, he is now a Christian. తను కూడా ఇప్పుడు క్రైస్తవుడిగా So మారబడ్డాడు. in one part of the church you have one person who used to be a murderer, సంఘంలో ఒకతను హత్య చేసిన అతను, and another part of the church you have somebody who used to be a liar. అదే సంఘంలో ఇంకొక అతను అబద్ధం చెప్పే అతను. Did Jesus shed the same blood for both people? దేవుడు వాళ్ళిద్దరి కొరకు అదే రక్తాన్ని చిందించి ఉన్నాడా? The answer is the same. దీనికి ఆన్సర్ కరెక్ట్, సేమ్. He shed the same blood for both people. ఆయన ఇద్దరి కొరకు అదే రక్తాన్ని చిందించి ఉన్నాడు. He didn't shed more blood for the murderer than he did for the liar. దేవుడు ఆ హత్య చేసిన వాళ్ళకి ఎక్కువ రక్తం ఇవ్వలేదు, అదే విధంగానే తనకు కూడా ఎక్కువ రక్తం ఇవ్వలేదు. See, we think the murderer did more sin. ఇక్కడ మనం అనుకుంటాము హత్య చేసిన వాళ్ళు ఎక్కువ పాపం చేశారు అని. Therefore he deserves more blood for him. దానివల్ల అతనికి దేవుని రక్తం ఎక్కువగా చెందవాలి అని మనం To అనుకుంటాం, cleanse him of his sin.
తన పాపాన్ని కడగడానికి. But the liar is not such a big sinner. కానీ అబద్ధం చెప్పే అతను అంత పెద్ద పాపం చేయలేదు. Maybe he needs less blood to cleanse him. మేబీ తనను తన పాపాన్ని కడగడానికి దేవుడు తక్కువ రక్తం ఇచ్చాడని మీరు అనుకోవచ్చు. But that's not the case. కానీ అది కాదు. Christ shed his blood equally for all sinners. దేవుడు తన రక్తాన్ని సమానంగా అందరి పాపాలకి ఇచ్చాడు. What about the white man and the black man? సో తెల్లగా ఉన్న మనిషిని బట్టి నల్లగా ఉన్న మనిషిని బట్టి ఏంటి వ్యత్యాసం? What about the American and the African? అమెరికన్కి ఆఫ్రికన్కి ఏంటి వ్యత్యాసం? What about the people from Malaysia compared to the people from Pakistan? మలేషియాలో ఉన్న జనమైనా కానీ పాకిస్తాన్లో ఉన్న జనానికైనా కానీ ఏంటి వ్యత్యాసం? Does the man in Malaysia need more blood of Christ మలేషియాలో ఉన్న మనిషి దేవుని రక్తం ఎక్కువగా కావాలా than the man in Pakistan? కానీ పాకిస్తాన్లో ఉన్న వ్యక్తి కంటే? The answer is no. దానికి ఆన్సర్ నో. If they believe in the Lord, వాళ్ళిద్దరూ దేవునిలో నమ్మినట్లయితే, if they trust in Jesus Christ, వాళ్ళు దేవుని నమ్మినట్లయితే God saves them దేవుడు వాళ్ళిద్దరిని క్షమించాడు with the same blood. అదే రక్తం ద్వారా. The same blood for the Malaysian man, అదే రక్తము ఎవరికైతే మలేషియన్ the మ్యాన్ same blood for the Pakistani man, అదే రక్తాన్ని పాకిస్తాన్ మనిషికి కూడా the ఇచ్చాడు. same blood for the white man, తెల్లగా ఉన్న వాళ్ళకి ఏదైతే రక్తం the చిందించారో same blood for the black man. అదే రక్తాన్ని నల్లగా ఉన్న వారి కోసము చిందించారు. I'm saying that to tell you this. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, In the Indian church, ఇండియాలో ఉన్న సంఘంలో there may be many castes, అనేకమైన కులాలు ఉండవచ్చు. and there is wide division. అక్కడ తెల్లగా ఉన్న వాళ్ళు ఒక భాగమై ఉండొచ్చు. Maybe one person doesn't sit with another person. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పక్కన కూర్చోకపోవచ్చు. Maybe one group of people won't visit the other people. ఒక గ్రూప్లో ఉన్న జనాలు ఇంకొక గ్రూప్ని చూడకపోవచ్చు. And there's the division in the church. సో సంఘంలో విభాగం ఉండి But ఉండొచ్చు. everybody sings the same song. కానీ ప్రతి ఒక్కరు ఒకే పాటని పాడుతారు. Everybody sings the same hymn. ప్రతి ఒక్కరు ఒకే గీతాన్ని పాడుతారు. Everybody trusts in Jesus Christ. ప్రతి ఒక్కరు దేవుని నమ్ముతారు. And therefore we say, దాన్ని బట్టే మనం చెప్తాము, Christ shed the same blood for the high caste, దేవుడు తన రక్తాన్ని పెద్ద కులానికి, and Christ shed the same blood for the lower caste. చిన్న కులానికి కూడా అదే రక్తాన్ని చిందించి ఉన్నారు. Whether your name is Naidu, మీ పేరు నాయుడు అయినా ఉండొచ్చు, or maybe your name is Mudli, like Mudliyar, like me, మీ పేరు మొదలయారు అయి ఉండొచ్చు. Christ shed the same blood for the Naidu as he did for the Mudliyar. దేవుడు అదే రక్తాన్ని మొదలయారు కొరకును నాయుడు కొరకును చిందించి ఉన్నారు. It is equal. అది సమానం. Christ did not shed more blood for me because I'm lower than the Naidu. దేవుడు నా కొరకు ఎక్కువ రక్తాన్ని చిందించలేదు, నేను నాయుడు కంటే తక్కువ కాబట్టి. Christ did not share better blood for the Naidu because he's higher than me. దేవుడు గొప్ప శ్రేష్టమైన రక్తాన్ని నాయుడు వాళ్ళ కోసం చిందించలేదు, వాళ్ళ నాకంటే పెద్ద కులం వాళ్ళని. Christ shed the same blood for us all. దేవుడు అదే శ్రేష్టమైన రక్తాన్ని చిందించున్నారు His ఇద్దరి precious కొరకు. blood. ఆయన ప్రశస్తమైన రక్తమును. Amen. ఆమేన్. Now, if your surname, like I said, is Naidu or Mudliyar, we ask the question again, depending which caste you come from, did Christ shed his blood for you? ఈ వాక్యాన్ని వింటున్న మీరు, సో మీరు నాయుడు అయినా మొదలియారైనా రెడ్డి అయినా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ టైటిల్ ఏంటి అంటే, సో మీ ఇంటి పేరు సంఘంలో ప్రాముఖ్యత ఉందా? What about the Dalit? దళితుల గురించి ఏంటి? Was Christ's blood good enough for him? వాళ్ళకి దేవుని రక్తం మంచిది కాదా? When the Dalit man calls on Jesus Christ, దళితులు దేవుని పిలిచినట్లయితే, when you preach Jesus Christ to the Dalit woman, మీరు దళితుల ఒక స్త్రీకి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, and she puts her hand up to accept Jesus Christ, ఆమె తన చేతిని ఎత్తి దేవుని నమ్మిన ఎడల, and God saves her, దేవుడు ఆమెను క్షమించడా? this is the precious blood of Jesus Christ washing her ఇది అదే ప్రశస్తమైన దేవుని రక్తము ఆమెను కడుగుతోంది, and making her as white as snow. ఆమెను కూడా తెల్లగా, దేవునిలో తెల్లగా చేస్తుంది. And her name now, ఆమె యొక్క పేరు ఇప్పుడు, Jesus puts that name in the book of life. దేవుడు ఆ పేరుని జీవ గ్రంథంలో రాసి ఉన్నాడు. It's written in his precious blood. ఆయన రక్తము ద్వారా. Then so in Christ's church, surname does not matter. క్రీస్తు సంఘములో సర్నేమ్కి స్థలం లేదు. When I was courting my wife to be married, నేను నా భార్యతో సహవాసము చేస్తున్నప్పుడు, at that time we were still Hindus. మేము ఇంకా హిందువులుగానే ఉన్నాము. I took my wife to meet my grandmother. నేను నా భార్యని నా తల్లిని కలవడానికి తీసుకుని వెళ్ళాను. So let me tell you, at that time we were Hindu people. అప్పుడు మేము హిందువులం. My grandmother asked my wife, మా అవ్వగారు మా అమ్మని నా భార్యని అడిగి ఉన్నారు, what surname are you? మీ ఇంటి పేరేంటి అని. So she was going to judge my wife depending on the surname she had. మా నాన్నమ్మ సో నా భార్యని ఇలా జడ్జ్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళ ఇంటి పేరుని బట్టి. So I know a little bit about that.
నాకు దాని గురించి కొంచెం తెలుసు. I don't know very much about it. నాకు దాని గురించి ఎక్కువగా తెలియదు, బట్ కొంచెం తెలుసు. I know a little bit about it. నాకు కొంచెం తెలుసు. But what is happening in India ఇండియాలో ఏం జరుగుతోంది అంటే is really a sin. అది పాపం. We are judging people by their surnames. మనము మనుషులని వాళ్ళ ఇంటి పేరును బట్టి మనం జడ్జ్ చేస్తున్నాం. We are treating them by the name they were born. మనము వాళ్ళు జన్మించిన ఇంటి పేరును బట్టి మనం వాళ్ళని సహవాసం చేస్తున్నాం. And we're forgetting that they are born again. మనం మర్చిపోతున్నాము వాళ్ళు దేవునిలో తిరిగి జన్మించిన వారు అని. When they are born again, it is not their surname that matters. వాళ్ళు తిరిగి జన్మించిన వారైతే వారి ఇంటి పేరు కాదు ముఖ్యం, but it is Christ's name that matters. కానీ దేవుని యొక్క పేరు అక్కడ చాలా They are called Christians. వాళ్ళు క్రైస్తవులు అనబడిన వారు. It is Christ that makes you a Christian. అది క్రీస్తు, యేసు క్రీస్తు వాళ్ళని క్రైస్తవులుగా మార్చి ఉన్నాడు. So when we greet a person in church, మనం సంఘంలో ఉన్న ఒకరిని పలకరించినట్లయితే we don't shake their hand and hug them because of their surname. మనము వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని హత్తుకొనిది వాళ్ళ ఇంటి పేరుని బట్టిని కాదు. We shake their hands and we hug them because we are part of the same family. మనం వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని హత్తుకునేది ఎందుకంటే వాళ్ళు మన కుటుంబంలో ఒకరు కాబట్టి. We have the same blood in us. మన అందరిలో ఒకే రక్తం ఉన్నది కాబట్టి. Let me give you this example. మీకు నేను ఈ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. If there's a number of children in a family, ఒక కుటుంబంలో అనేకమైన పిల్లలు ఉన్నట్లయితే you can do a blood test. మీరు వాళ్ళకి ఒక బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. The blood test will tell you if they belong to the family or not. ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ బట్టి మీరు చెప్పొచ్చు వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినవారా కాదా అని. You can tell whether a child is adopted or born into that family. మీరు ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మీరు చెప్పొచ్చు వాళ్ళు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళ లేకపోతే ఆ కుటుంబంలో అడాప్ట్ చేసుకున్న వాళ్ళ అని. In Christianity, క్రైస్తవత్వంలో the blood test ఆ బ్లడ్ టెస్ట్ ఏంటంటే is the blood of Christ. దేవుని యొక్క రక్తము. We test each and every one మనం ప్రతి ఒక్కరిని ఎలా టెస్ట్ to చేస్తామంటే see if the blood of Christ is in us. దేవుని యొక్క రక్తం మనలో ఉందా లేదా అని పరీక్షిస్తాం. What unites us as a family ఏది మనల్ని కుటుంబంగా చేరుస్తుంది అంటే is the blood of Christ. దేవుని యొక్క రక్తం మాత్రమే. The Naidu can call the Mudliyar brother నాయుడు వాళ్ళు సుమదలియార్ని సహోదరుడా అని పిలవచ్చు because of the blood of Christ. ఎందుకంటే దేవుని యొక్క రక్తం వలన. And the Mudliyar can call the Naidu sister ముదలియార్ వాళ్ళు నాయుడు వాళ్ళని సిస్టర్ అని పిలవచ్చు because of the blood of Christ. ఎందుకంటే అది దేవుని రక్తము వలన మాత్రమే. This is common between us. ఇది మన అందరిలో సమానము. This is what Christ has done for us on Calvary's cross. ఇది దేవుడు మన కొరకు ఆ కలువరి శిలువలో చేసినది. Let me introduce you to this word. ఈ పదాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. The word is justified. ఆ వర్డ్ ఏంటి అంటే సో మీరు జస్టిఫై చేయబడ్డారు. In the New Testament, Paul says that we are justified before Christ. కొత్త నిబంధనలో ఇలా చెప్తుంది, సో మనమందరము దేవుని వలన జస్టిఫై చేయబడ్డాము. What does this mean? దాని అర్థం ఏంటి? I'll give you a very loose definition. నేను మీకు ఒక డెఫినేషన్ ఇస్తాను. The doctrine of justification means this. సో జస్టిఫికేషన్ యొక్క మెయిన్ పార్ట్ ఇది. That God has taken away your filthy robes దేవుడు మీ యొక్క చెడు వస్త్రములను తీసివేసి and given you righteous robes. ఆయన మీకు నీతి వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు. God has taken away your unrighteous robes దేవుడు మీ అనీతి వస్త్రములను తీసివేసి and given you his righteous robes. మీకు ఆయన యొక్క నీతి వస్త్రములను ధరింపజేసి This is what happens when you become a Christian. సో ఇదే జరుగుతుంది మీరు క్రైస్తవులుగా మారినప్పుడు. This is what happens when you get born again. ఇదే జరుగుతుంది మీరు తిరిగి జన్మించిన వారైతే. There's a divine exchange. సో దేవునితో మీకు ఒక ఎక్స్చేంజ్ జరుగుతుంది. This is the work of God. ఇది దేవుని యొక్క పని. That everyone who's born again, ప్రతి ఒక్కరు ఎవరైతే తిరిగి జన్మించి ఉన్నారో that Christ takes away their robes of unrighteousness. దేవుడు వాళ్ళ యొక్క అనీతి వస్త్రములను తీసివేసి He takes away those filthy robes of unrighteousness. ఆ చెడిపోయిన అనీతి వస్త్రములను దేవుడు తీసివేసి And he puts on us his pure robes of righteousness. ఆయన మనకు ఆయన నీతి వస్త్రములను ధరింపజేస్తాడు. What does this mean? దాని అర్థం ఏంటి? It means that whether there is a prince దానికి అర్థం ఏంటంటే ఒక రాజైనా కానీ and a king, ఒక రాజైనా కానీ and then there's a farm worker, ఒక ఫార్మర్ అయినా కానీ, the king who believes in God సో ఆ రాజు దేవుని నమ్మినట్లయితే and the farm worker who believes in God, ఆ ఫార్మర్ ఎవరైతే దేవుని నమ్మి ఉన్నారో they both wearing the same robes. వాళ్ళిద్దరూ ఒకే రకమైన వస్త్రములు There is వేసుకొని no difference. వాళ్ళిద్దరి మధ్యలో తేడా లేదు. If the king believes in Jesus Christ రాజు దేవుని నమ్మినట్లయితే and the toilet worker believes in Jesus Christ, సో పని చేయు వాళ్ళు కూడా దేవుని నమ్మినట్లయితే they both wear the same robes. వాళ్ళిద్దరూ సేమ్ బట్టలు వేసుకుంటారు. There is no difference in the robes. వాళ్ళిద్దరి బట్టల్లో డిఫరెన్స్ లేదు. Christ puts the robes on them. దేవుడు వాళ్ళకి ఆ నీతి వస్త్రములను ధరింపజేశాడు.
This is justification. దీన్నే జస్టిఫికేషన్ అంటారు. What do we mean by that then? సో దీనికి అర్థం ఏంటి? It means that when you get to heaven, సో మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు, when you die and you go to heaven, మీరు మరణించి పరలోకానికి వెళ్ళినప్పుడు, let's imagine for a moment. ఒక చిన్న నిమిషం మనం ఆలోచిద్దాం ఈ విధంగా. I'm using this like what we'd call a hypothetical situation. సో దీన్ని మనం ఏం ఆలోచిస్తాము అంటే ఒక విచిత్రమైన సన్నివేశం అనుకోవచ్చు. So imagine in heaven somebody asks you, why are you here? సో మిమ్మల్ని పరలోకంలో ఎవరైనా అడగవచ్చు, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని. So you've died, you've gone to heaven, మీరు మరణించి పరలోకానికి వెళ్ళి and ఉన్నారు. somebody asks you, why are you here? అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని. I wonder what your answer might be. మీ ఆన్సర్ ఏమై ఉన్నది అని నేను ఆశ్చర్యపడుతున్నాను. Well, you're there not because you've done anything. మీరు అక్కడ ఉన్నారు ఎందుకు అంటే మీరు చేసిన పనులను బట్టి కాదు. You're there because of what Christ has done. మీరు అక్కడ ఎందుకు ఉన్నారు అంటే దేవుడు మీ కొరకు ఏమి చేసి ఉన్నాడో దాన్ని బట్టి. Christ has paid the price for you. దేవుడు మీ కొరకు విలువను చెల్లించి ఉన్నాడు. He's delivered you from the curse of sin and death. మీరు మిమ్మల్ని పాపంలో నుండి ఆయన తీసి He's taken away your unrighteous robes. మీ యొక్క అనీతి వస్త్రములను తీసివేసి, and He's put upon you His righteous robes. దేవుని యొక్క నీతి వస్త్రములను మీకు ధరింపజేసి And when ఉన్నారు. you stand before God in heaven, మీరు దేవుడి ముందర ఆకాశంలో నిలబడి ఉన్నట్లప్పుడు He does not recognize your surname. దేవుడు మీ యొక్క ఇంటి పేరుని జ్ఞాపకం చేసుకున్నాడు. God is not saying, oh, you are Naidu, please come in. దేవుడు మిమ్మల్ని చూసి చెప్పడు, ఓ మీరు నాయుడు, మీరు ఇక్కడికి రండి. God is not saying, oh, you are Mudliyar, you don't come in. దేవుడు మీతో చెప్పడు, మీరు మొదలయ్యారు, ఓకే మీరు నా దగ్గరికి The రండి name అని. doesn't matter. పేరుతో పని లేదు. God is not interested in the name. దేవుడు మీ పేరుతో అసలు ఇంట్రెస్ట్ లేదు. What is God interested in? కానీ దేవుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉన్నారు? Naidu, are you wearing the righteous robes of Christ? నాయుడు, మీరు నీతి వస్త్రములు ధరించి ఉన్నారా? Mudliyar, are you wearing the righteous robes of Christ? మొదలయ్యారు, మీరు ఆ నీతి వస్త్రములు ధరించి ఉన్నారా? This is what God recognizes. ఇది మాత్రమే దేవుడు మీలో చూస్తాడు. This justifies you to be in the presence of God. ఇదే మీరు దేవునిలో ఉండడానికి మీకు చేస్తుంది. It's the righteous robes of Christ. ఇది దేవుని యొక్క నీతి వస్త్రములు. In 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6, 6వ అధ్యాయము, just read with me for a moment. ఒకసారి చదువుకుందాం. Beginning at verse 9. 9వ వచనం. Do you not know that the unrighteous will not inherit the kingdom of God? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? Who are the unrighteous? ఇక్కడ నీతిమంతులు కాని వాళ్ళు ఎవరు? They are those without Christ. వాళ్ళు ఎవరైతే దేవుని నమ్మని వారు. Let's read further. ఇంకా ముందుకు చదువుకుందాం. Do not be deceived. Neither fornicators, nor idolaters, nor adulterers, nor effeminate, nor homosexuals, nor thieves, nor covetous, nor drunkards, nor revilers, nor swindlers will inherit the kingdom of God. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారనైనను, పురుష సంయోగములైనను, దొంగలైనను, లోభము లేని వారనైనను, త్రాగుబ్రోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Such were some of you, but you were washed, but you were sanctified, but you were justified in the name of the Lord Jesus Christ and in the Spirit of our God. ఈ వీటిలో ఉన్న వాళ్ళలో మీరు ఉండివచ్చు, అయినా దేవుని యొక్క రక్తము ద్వారా మీరు దేవుడు కడగబడి ఇప్పుడు మారు మనసు పొంది దేవునిలో కొత్తగా ఉన్నారు. Look at verse 11 again. It says, such were some of you. ఇక్కడ 11వ వాక్యంలో క్లియర్ గా చెప్తుంది, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. What does he mean when he says such were some of you? సో ఇక్కడ ఇలా ఎందుకు చెప్పబడింది మీలో కొంతమంది అని? It means you were idolaters. అంటే మీరు విగ్రహారాధనకులు, you were adulterers, మీరు అడల్టరీ చేసిన వారు, you were thieves, మీరు దొంగలు, you were drunkards, మీరు తాగుబోతులై ఉన్నారు, and you were swindlers. మీరు స్విండ్లర్స్ అయి ఉన్నారు. Verse 11 says, such were some of you, but you were washed. 11వ వాక్యం చెప్తుంది, మీలో కొంతమంది ఇట్టి వారై ఉన్నారు, కానీ మీరు దేవుని రక్తం ద్వారా కడగబడిన వారు. You are sanctified, but you were justified in the name of the Lord Jesus and in the Spirit of our God. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుడు ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉంటిరి. The point I'm making is this. ఇక్కడ నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. When you looked at somebody that is without Christ, you recognize them as a drunkard. మీరు క్రైస్తు లేని వారిని ఒకరిని చూసినట్లయితే సో వాళ్ళని మీరు తాగుబోతులు అని చెప్పవచ్చు. Everything about them showed that they were a drunkard. సో వాళ్ళలో ఏం చూపిస్తుంది అంటే వాళ్ళు తాగుబోతులు అని చూపిస్తుంది. You can recognize a drunkard very easily.
ఒక తాగుబోతుని మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. by the way he speaks, by the way he walks. తను ఎలా మాట్లాడతాడు, తను ఎలా నడుస్తాడు అనే దాన్ని He బట్టి. always has a drink bottle in his hand. తన చేతిలో ఎప్పుడు ఆ మందు సీసా ఉంటుంది. Even the swindlers, you recognize them very easily. ఈ స్పిన్లర్స్ ను కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. But now that they are washed and justified in Christ, ఇప్పుడు వాళ్ళు దేవుని రక్తంలో కడగబడిన వారు we no కాబట్టి longer see him as a drunkard. వాళ్ళని ఇప్పుడు మనం తాగుబోతులుగా చూడము. We no longer see that person as a swindler. వాళ్ళని లోబస్తులుగా మనం ఇప్పుడు చూడము. They are now a new people. వాళ్ళు ఇప్పుడు కొత్త మనుషులు. They've been born again. వాళ్ళు తిరిగి జన్మించిన వారు. I'm making that point to say this. నేను ఈ పాయింట్ ని దీని కోసం చెప్తున్నాను. When there is one person of a high caste ఒక పెద్ద కులం నుంచి ఒక వ్యక్తి, or of a low caste, ఒక చిన్న కులంలో నుంచి ఒక వ్యక్తి, you might recognize them when you see them. మీరు వాళ్ళని చూసి మీరు చెప్పవచ్చు. Maybe the way they dress, వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి maybe కానీ, the way they live, వాళ్ళు ఎలా and you జీవిస్తున్నారు say, దాన్ని oh, బట్టి that person కానీ. is of that caste. సో వాళ్ళు ఆ కాస్ట్ కి సంబంధించిన Oh, that వాళ్ళని person is చెప్పవచ్చు. of that caste. సో వీళ్ళు ఈ కులానికి సంబంధించిన వాళ్ళని మీరు But చెప్పవచ్చు. in Christ Jesus, కానీ దేవునిలో, క్రీస్తు యేసులో in verse 11 it says, but you were washed 11వ వాక్యంలో క్లియర్ గా చెప్తుంది, మీరు కడుగబడిన వారు, and you were sanctified మీరు పరిశుద్ధపరచబడిన వారు, and you were justified మీరు నీతిమంతులుగా మార్చబడిన వారు by Jesus Christ. దేవుని నామములో. That means we no longer recognize you in the way you used to be. సో దాన్ని బట్టి ఇంతకుముందు మేము ఎలా రికగ్నైజ్ చేస్తున్నామో అలా కాకుండా We recognize you now as a new person, మేము మిమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తామంటే కొత్త మనిషిగా, as you being born again. మీరు తిరిగి జన్మించిన వారు కాబట్టి. This is how the church should be. సో ఇలానే ఒక సంఘం ఉండాలి. The church is the bride of Christ. సంఘము దేవుని యొక్క బ్రైడ్. And the bride is not made up of a divided people. ఈ పెళ్లి కూతురు విభజించబడిన సంఘం కాదు. The bride is made up of a united people. పెళ్లి కూతురు ప్రతి ఒక్కరిని యునైట్ చేసిన. We are one in Christ Jesus. మనమందరము దేవునిలో ఒకటే. Let me end with this. ఇది నేను దీంతో ఎండ్ చేస్తాను. Go with me to Philippians chapter 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. Look at verse 2. 2వ వచనము. Verse 2 says in Philippians chapter 4, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఇలా చెప్తుంది, I urge Euodia and I urge Syntyche to live in harmony in the Lord. ప్రభునందు ఏకమనస్సు గలవారై ఉండుడని యువోదియును సుంటకును బతిమాలుకొనుచున్నాను. Indeed, true companion, I ask you also to help these women who have shared in my struggle in the cause of the gospel, together with Clement also and the rest of my fellow workers whose names are in the book of life. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమన్న నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహాయకారులు పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. Now, why did I pick this example? ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను? Paul, as he ends this letter to the church in Philippi, పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి ఇలా ఎండ్ చేస్తున్నారు. he addresses a problem in the church. ఆ సంఘంలో ఉన్న ఒక చిన్న సమస్యను పౌలు గారు చేస్తున్నారు. There are these two women, Euodia and Syntyche. ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు, యోదియా, సింటిచే. There seemed to be some argument and fighting between them. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక చిన్న గొడవ ఉన్నది. And somehow that fighting has divided the church. ఆ గొడవ సంఘాన్ని రెండుగా విడగొట్టి ఉన్నది. Paul says, I urge Euodia and Syntyche to live in harmony in the Lord. పౌలు గారు ఈ యువోదియాకు సుంటకు చెప్తున్నారు, సో మీరు దేవునిలో కలిసి ఉండండి అని. That word harmony is a musical word. ఇక్కడ హార్మనీ అనేది ఏంటి అంటే అది ఒక మ్యూజిక్ సంబంధించిన It's a పదం. musical term. ఇది ఒక మ్యూజిక్ సంబంధించిన పదం. When we sing, we like to sing in harmony. సో మనము దేవునికి పాట పాడినప్పుడు ఆ రాగంతో పాడతాము. When we play music, we like to play music in harmony. మనము మ్యూజిక్ని ప్లే చేసినప్పుడు సో అది కూడా మనము పల్లవిలో ప్లే చేస్తాం. So we understand what that means. Harmony means working together. మన ఇక్కడ హార్మనీ అంటే ఏంటి అంటే సో కలిసి పని చేయుట, Means living together. కలిసి జీవించుట, It means fitting together. మనం కలిసి ఉండుట, It means walking together. దేవునిలో కలిసి నడుచుట. So Paul is saying in the church we should be living together, పౌలు గారు ఏమంటున్నారంటే మనం సంఘంలో కలిసి జీవించాలి, sitting together, కలిసి కూర్చోవాలి,
fitting together కలిసి ఉండాలి, and walking together. కలిసి నడవాలి. And he uses that word harmony to describe that. ఇక్కడ దానికి హార్మనీ అనే పదాన్ని యూజ్ చేస్తున్నారు. That means there should be no fighting between the people. దానికి అర్థం ఏంటి అంటే సంఘంలో గొడవలు ఏమీ ఉండకూడదు, No division between the people. మనుషుల మధ్యలో ఏ డివిజన్ ఉండకూడదు, We should live in harmony. దేవునిలో హార్మనీతో ఉండాలి. And Paul says to them, పౌలు గారు వాళ్ళకి చెప్తున్నారు, both their names are in the Lamb's book of life. వాళ్ళిద్దరి పేర్లు దేవుని జీవ గ్రంథంలో ఉన్నాయి. Look at the end of verse 3, and he says, whose names are in the book of life. 3వ వచనం చివరి భాగంలో ఇలా చెప్తోంది, వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. So Paul is saying, Sister Euodia, పౌలు గారు ఎలా చెప్తున్నారు, సిస్టర్ లూదియా, don't fight with Sister Syntyche, మీరు సెంటీచియాతో గొడవ పడకండి, because your name is in the book of life, ఎందుకంటే మీ పేరు దేవుని జీవ గ్రంథంలో and ఉంది, her name is also in the book of life. ఆమె పేరు కూడా జీవ గ్రంథంలో ఉంది. And Paul is saying to Sister Syntyche, పౌలు గారు సిస్టర్ సెంటీచికి ఇలా చెప్తున్నారు, don't fight with Sister Euodia, మీరు యూదియాతో ఇలా గొడవ పడకండి, because your name is in the book of life, ఎందుకంటే మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి and her ఉన్నది, name is also in the book of life. ఆమె పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి Both your ఉన్నది. names are in the book of life. మీ ఇద్దరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి There's ఉన్నది. no need for you to be fighting. మీరిద్దరు గొడవ పడడానికి కారణమే లేదు. Amen. ఆమేన్. And so we find indeed that their names are in the book of life because Christ has written their names in it. మీరు ఇక్కడ గమనించవచ్చు, వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఎందుకు ఉన్నాయి అంటే దేవుడు వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాశారు. So I ask you today, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న as we అడుగుతున్నాను. come to the close of this teaching, మనము ఈ వాక్య భాగం ముగింపుకు వచ్చునండి. how have you been thinking about the people in the church? మీరు సంఘంలో ఉన్న మనుషులను బట్టి ఎలా ఆలోచించి ఉన్నారు? Do you think that certain people belong in a certain section and that's their only place? మీరు ఒక భాగమైన మనుషుల్ని చూసి వాళ్ళు ఆ కులానికి సంబంధించిన వాళ్ళు అలానే సపరేట్ అని అంటున్నారా? Or only certain people should be praying and not other people? ఓన్లీ వీళ్ళు మాత్రమే ప్రార్థించాలి, వీళ్ళు ప్రార్థించకూడదు అనుకుంటున్నారా? Or only these people will understand and those people won't understand? వీళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? Have you been guilty of judging people by their surnames in the church? మీరు సంఘంలో ఉన్న వాళ్ళని వాళ్ళ ఇంటి పేరును బట్టి మీరు జడ్జ్ చేస్తున్నట్టు I ask you again. మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను, Are you guilty of judging people by their surnames in church? మీరు వాళ్ళని ఇంటి పేరును బట్టి వాళ్ళని జడ్జ్ చేసి మీరు తప్పు చేసి ఉన్నారా? Brothers and sisters in Christ, సహోదరి సహోదరులారా, I love you to tell you the truth today. సో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీకు నిజం చెప్పడానికి. If you have been doing that, మీరు అలా చేస్తూ ఉన్నట్లయితే it is a sin. అది పాపం, And you need to repent of that sin. మీరు దాని నుండి మారుమనసు పొందాలి. It is a sin indeed. అది పాపము, It does not please God. అది దేవునికి ప్లీజ్ చేయదు. And you need to repent of your sin. మీరు మీ పాప నుండి పశ్చాత్తాపం పొందాలి. But you might say, like we said in the sermon last week, Pastor, you don't understand. If I don't keep that division, what will people say about me? మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు లాస్ట్ టైం చెప్పినట్టు నేను చేయకపోతే ఒకవేళ నా గురించి సంఘంలో వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు అనుకోవచ్చు. I ask you the question today. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, Who are you more afraid of? మీరు ఎవరిని బట్టి ఎక్కువ భయపడుతున్నారు? Are you more afraid of the people? మీరు మనుషుని బట్టి Or are you భయపడుతున్నారా? more afraid of God? మీరు దేవునికి ఎక్కువ భయపడుతున్నారా? To me, it seems like you're more afraid of the people. సో నాకు ఏం అర్థమవుతుందంటే మీరు మనుషులకి ఎక్కువ భయపడుతున్నట్టు తెలుస్తోంది. It doesn't seem to me like you're afraid of God. సో నాకు అనిపించట్లేదు మీరు దేవునికి భయపడుతున్నారు అని. I pray that the fear of God comes upon you. సో నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, దేవుని యొక్క భయం మీ మీదకి రావును గాక. And that you will fear God to do the right thing. మీరు దేవునికి భయపడి మంచి పని చేయాలని నేను కోరుకుంటున్నాను. I'll close with this. నేను దీంతో ముగిస్తున్నాను. 1 Corinthians chapter 11. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. This is the subject of the Lord's Supper. ఇది దేవుని యొక్క బలారాధనకి సంబంధించినది. You might call it Holy Communion where you are. మీరు బలారాధన అని మీరు చెప్పచ్చు. This is the text that is read every time we receive the bread and the wine. మీరు బలారాధన తీసుకున్న ప్రతి సమయంలోనూ ఈ వాక్యాన్ని విని ఉంటారు, చదివి ఉంటారు. In 1 Corinthians 11 verse 23. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. For I received from the Lord that which I also delivered to you, that the Lord Jesus, in the night in which he was betrayed, took bread. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, And when he had given thanks, he broke it and said, This is my body, which is for you. Do this in remembrance of me. దానిని విరచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. In the same way, he took the cup also after supper, saying, This cup is the new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me.
ఆ ప్రకారమే భోజమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. Brothers and sisters in Christ, when we are taking the Lord's Supper, when we are taking communion, సహోదరి సహోదరులారా, మీరు బలారాధన తీసుకునేటప్పుడు we are remembering the blood that Jesus shed for us. మనము దేవుని మన కొరకు చిందించిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. We are remembering how he laid down his life for us. మనము దేవుడు మన కొరకు తన జీవితాన్ని ఇచ్చింది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. And in the text he says, do this in remembrance, you do this in remembrance of me. ఈ వాక్యంలో ఇక్కడ ఇలా చెప్తుంది, సో నువ్వు జ్ఞాపకం ఉంచుకో, దేవుడు ఇలా చేశాడు అని. When he says you, he means every believer. ఇక్కడ యు అంటే ప్రతి ఒక్కరు, No matter who you are, మీరు ఎవరైనా కానీ, if you believe in the Lord, మీరు దేవునిలో నమ్మినట్లయితే you need to do this in remembrance of him. మీరు దాన్ని జ్ఞాపకం ఉంచులాగున చేయాలి. Remembering what Christ has done. దేవుడు మీ కొరకు ఏం చేసి ఉన్నాడో దాన్ని జ్ఞాపకం ఉంచుకునేలాగున. And here when we take the Lord's Supper, ఇక్కడ మనం దేవుని బలారాధన తీసుకున్నప్పుడు we remember the new covenant, మనము దేవుని యొక్క కొత్త నిబంధనను జ్ఞాపకం the చేసుకుంటున్నాము. new promise that has come through Jesus. న్యూ ప్రామిస్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. And this covenant, this promise is for all believers. ఈ నిబంధన, ఈ ప్రామిస్ ప్రతి ఒక్క క్రిస్టియన్కి సంబంధించింది. Do we give more bread to some and less bread to the others? మనము ఒకరికి ఎక్కువ దేవుని శరీరాన్ని, ఇంకొకరికి తక్కువ దేవుని శరీరాన్ని ఇస్తున్నామా? Do we give more wine to some and less wine to the others? మనము ఒకరికి దేవుని రక్తాన్ని ఎక్కువగా, ఇంకొకరికి దేవుని రక్తాన్ని తక్కువగా ఇస్తున్నామా? Certainly not. ఇవ్వట్లేదు. We all receive the same wine and the same bread because it signifies the body and the blood of Jesus Christ. మనమందరము అదే దేవుని రక్తాన్ని, అదే దేవుని శరీరాన్ని తీసుకుంటున్నాము, ఎందుకంటే అది దేవుని యొక్క రక్తాన్ని, శరీరాన్ని పోలి ఉన్నది. Brothers and sisters in Christ, సహోదరి సహోదరులారా, as we come to the end tonight, మేము చివరిగా ఇక్కడ వచ్చుంటుండగా I do hope and pray నేను ప్రార్థన చేస్తున్నాను, that God by his Spirit has arrested your heart, దేవుడు తన యొక్క స్పిరిట్ ద్వారా మీ అందరికీ సమాధానం కలుగజేయును గాక. and that you might find peace in understanding the scriptures. దేవుని సమాధానం మీకు దొరుకును గాక ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. And even if you have any questions, మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే would you write to us? Would you call us or ask a pastor to explain to you మీరు మాకు రాయొచ్చు, కాల్ చేయొచ్చు, లేదు అంటే మీ సంఘ సేవకులను మీరు అడగచ్చు, how you can better understand and apply the scriptures. ఈ వాక్య భాగాన్ని మీ జీవితంలో మీరు ఎలా మెరుగ్గా అర్థం చేసుకొని పాటించగలరు. What do you need to do right now? ఇప్పుడు మీరు ఏం చేయాలి? Right now, if you are the lower caste, ఇప్పుడు మీరు చిన్న కులంలో ఉన్న వాళ్ళైతే I say to you, మీకు చెప్తున్నాను, stand firm. దేవుని కోసం గట్టిగా నిలబడండి. Be strong in Christ. దేవుని కోసం గట్టిగా నిలబడండి. Christ has saved you. దేవుడు మిమ్మల్ని సేవ్ చేస్తున్నారు. You are precious in the eyes of Christ. మీరు దేవుని కంటి చూపు యందు ప్రశస్తమైన వారై ఉన్నారు. You are a jewel in the crown of God. మీరు దేవుని యొక్క కిరీటంలో గొప్ప జ్యువెల్గా ఉన్నారు. You are not lower than any other Christian. మీరు ఏ క్రైస్తవులకి తక్కువ కాదు. If you're a Christian today of a higher caste, మీరు పెద్ద కులంలో ఉన్న క్రైస్తవులైతే you are not the better jewel in the crown. మీరు ఆ కిరీటంలో పెద్ద ఇది కాదు. You are the same jewel in the crown. మీరు ఆ కిరీటంలో అదే జ్యువెల్ అయి ఉన్నారు. Christ has saved you with the same blood. దేవుడు మీ ఇద్దరిని అదే రక్తంతో సేవించున్నారు. Therefore, like we said, live together in harmony. సో మేము చెప్తున్నట్టుగా మీరందరూ హామనీతో జీవించండి. Worship together in harmony. మీరిద్దరు దేవుణ్ణి ఆ విధంగానే ఆరాధించండి. And serve the Lord together in harmony. దేవుని అదే విధంగా ఒకటిగా మీరు ఆరాధించండి. If indeed this has been a sin in your life, ఒకవేళ ఇది మీ జీవితంలో పాపమై ఉన్నట్లయితే I pray that you repent of your sin నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, మీరు మారు మనసు పొందులాగున and God might be kind to forgive you. దేవుడు మీకు కైండ్గా, మిమ్మల్ని క్షమించడానికి కైండ్గా ఉన్నాడు అని. For this we pray దీని కొరకు ప్రార్థన చేస్తున్నాం. through Jesus Christ our Lord. క్రీస్తు నామంలో అడుగుతున్నాం. Amen. ఆమేన్.